మనలో చాలామందిలాగే ఆదిత్య కూడా ఒక సాధారణ ఐటీ మేనేజర్. తన పని, తన కుటుంబం అంతా ప్రశాంతంగా సాగిపోతోంది. కాని అతనికున్న ఒకే ఒక్క అభిరుచి, అదే అతని జీవితాన్ని ఒక ఊహించని, భయంకరమైన మలుపు తిప్పింది. అసలీ కథ మొత్తం మనల్ని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతుంది. మరి ఆ అభిరుచి ఏంటి అంటారా? అదేంటో కాదు, వీకెండ్స్లో ఒంటరిగా తన బైక్ మీద లాంగ్ రైడ్స్కి వెళ్లడం, ముఖ్యంగా రాత్రిపూట. ఆ ప్రశాంతత, ఆ ఏకాంతం, అవే అతనికి స్వర్గం. కాని అదే స్వర్గం తన జీవితాన్ని నరకం చేస్తుందని ఆదిత్య కలలో కూడా ఊహించలేదు. సరే, ఇక మొదటి భాగానికి వద్దాం. ఒంటరి ప్రయాణికుడు. చూడండి, ఆదిత్యకు ఈ రైడ్స్ అంటే కేవలం ఒక హాబీ కాదు, అదొక మెడిటేషన్ లాంటిది. రోజూ ఆఫీస్ స్ట్రెస్ అంతా మర్చిపోవడానికి అదొక్కటే మార్గం. కాని ఒకానొక రోజు ఆ ప్రశాంతత భయంగా మారబోతుంది. అదొక మామూలు వీకెండ్ నైట్, కాని ఆ రాత్రి ప్రయాణంలో ఏదో తేడాగా ఉంది. ఆ ప్రశాంతత చెదిరిపోయింది. వెనుక ఎవ్వరూ వేరు, అయినా సరే తన బైక్ ఉన్నట్టుండి బరువెక్కినట్లు అనిపించింది. రోడ్డు పక్కన కంటికి ఏదో నీడలాంటి ఆకారం కనిపించి మాయమైంది. అంబా, బహుశా ఇది రోజంతా పనిచేసిన అలసటేమో అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు ఆదిత్య. సరే, బాగా అలసిపోవడంతో దగ్గర్లో ఉన్న ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాడు. కాని బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకోగానే అతని మనసులో ఒకే ఒక్క ఆలోచన, వెన్నులో వణుకు పుట్టించే ఆలోచనది. నేను ఒంటరిగా లేను. పాపం, అతనికప్పుడు తెలీదు అది రాబోయే వినాశనానికి మొదటి హెచ్చరిక అని. ఇక కథ రెండో భాగంలోకి అదుగుపడుతున్నాం. కనిపించని ప్రయాణికుడు. ఆదిత్య ఏమనుకున్నాడంటే, ఆ రాత్రి అనుభవం ఒక పీడకలలా గడిచిపోయిందిలే అని. కాని పాపం, అది ముగింపు కాదు. జరగబోయే ఘోరానికి అది ఆరంభం మాత్రమే. ఎందుకంటే ఆ చీకటి ఇప్పుడు పగటిపూట కూడా అతన్ని వెంటాడటం మొదలుపెట్టింది. అదెలా అంటారా? కొన్ని రోజుల తర్వాత ఉదయాన్నే పార్క్లో జాగింగ్ చేస్తున్నాడు. చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిలలు. ఉన్నట్టుండి అంతా మాయం. అతని చుట్టూ మళ్లీ అదే చీకటి, అదే నిర్మానుష్యమైన రహదారి. ఒళ్ళు గగురు పొడిచింది. భయంతో డాక్టర్ దగ్గరికి పరిగెడితే, ఇదంతా వర్క్ స్ట్రెస్ వల్లే సార్ అని తేల్చేశారు. కాని లోపల ఆదిత్యకి తెలుసు, ఇదంతా సింపుల్ విషయం కాదని, ఇది అంతకంటే చాలా భయంకరమైనదని. తన భార్య నిధి, వద్దు, ఈసారి వెళ్ళకండి అని ఎంత బ్రతిమాలినా వినలేదు. తన భయాలన్నీ అపోహలే అని నిరూపించుకోవాలనుకున్నాడేమో. అందుకే మరో రాత్రి ప్రయాణానికి బయలుదేరాడు. కాని ఈసారి ఆ అనుభూతి మరింత తీవ్రంగా, మరింత భయంకరంగా తిరగబెట్టింది. ఆ రాత్రి దారి తప్పిపోయాడు. అలా తిరుగుతూ ఉండగా నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో ఒక పాత ఇల్లు కనిపించింది. విచిత్రమేంటంటే, బయట పాడుబడ్డట్టున్నా లోపల సామానులతో, సర్దిన గదులతో ఎవరో ఉంటున్నట్టే ఉంది. లోపలికి అడుగుపెట్టాడో లేదో స్పృహ తప్పి అక్కడే పడిపోయాడు. కాని మరుసటి ఉదయం కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఇల్లు లేదు, ఏమీ లేదు. కేవలం ఏళ్ల క్రితమే కూలిపోయిన ఒకే ఒక శిథిలమైన గోడ తప్ప. ఇక అక్కడ ఉండలేక ఇంటికి బయలుదేరాడు. వెళ్లే ముందు తన బైకద్దంలో ముఖం చూసుకున్నాడు. అంతే, ఒళ్లంతా జలధరించింది. అతని నుదుటిపై బూడిద పూసి ఉంది. ఎలాంటే ఎవరో సమాధిలోంచి బయటకు లాగినట్టు. ఆ క్షణం అతనికి అర్థమైపోయింది, ఏదో అపవిత్రమైనది, జరగకూడనిది జరిగిందని. ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ప్రాణభయంతో ఇంటికి పారిపోయాడు. ఇప్పుడు కథ మూడో భాగానికి చేరుకుంది. లోపలున్న అపరిచితుడు. అవును, ఆదిత్య ఇంటికి తిరిగి వచ్చాడు. కాని అతను ఒంటరిగా రాలేదు. ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి అతని పరిస్థితి వేగంగా దిగజారింది. మొదటి రోజు తీవ్రమైన జ్వరంతో కుప్పకూలిపోయాడు. నాలుగో రోజొచ్చేసరికి రాత్రుల్ని ప్రేమించిన మనిషికి చీకటంటేనే భయం. ఏదో రోజుకైతే నల్లకోడి మాంసం కావాలంటూ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇక 10వ రోజు తన వాళ్లనే దుర్భాషలాడుతూ బెదిరించడం మొదలుపెట్టాడు. తన కళ్ల ముందే తన భర్త ఒక అపరిచితుడిలా మారిపోతుంటే నిధి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. అసలు ఆలోచించండి, రాత్రి ప్రయాణాలంటే ప్రాణం పెట్టే ఆ ప్రశాంతమైన ఐటీ మేనేజర్ ఎక్కడ? చీకటంటే భయపడి పగ, ప్రతీకారమంటూ మాట్లాడే ఈ మనిషెవరు? ఆ రోజు వాళ్లకి పూర్తిగా అర్థమైంది, ఇంటికి తిరిగి వచ్చింది ఆదిత్య కాదు, అతని శరీరంలో ఉన్న మరొకరు అని. ఇక అతనిలోని మార్పు తారస్థాయికి చేరింది. ఎప్పుడంటే
తనను చూడ్డానికొచ్చిన కన్న తల్లిదండ్రులపైనే నా ప్రతీకారం పూర్తవుతుంది, వాళ్ళందరితో ఒక్కొక్కరితో లెక్క సరిచేస్తాను అని గట్టిగా అరిచినప్పుడు అప్పుడు వాళ్లకు డౌట్ లేకుండా క్లియర్ అయిపోయింది, ఇది అనారోగ్యం కాదు, ఇంకేదో అతీత శక్తి అని. సరే, ఇక 4వ భాగానికి వచ్చాం, ఆత్మతో ముఖాముఖి. ఫ్యామిలీ డాక్టర్ కూడా ఇది మెడికల్ సైన్స్కు అందని కేసు అని చేతులెత్తేశారు. దాంతో వాళ్లు చివరి ప్రయత్నంగా పండిట్ కాళీచరణ్ అనే ఒక నిపుణుడిని ఆశ్రయించారు. ఆయన ఆదిత్యను చూడగానే ఒక్క క్షణంలో సమస్యేంటో చెప్పేశారు. ఇది భూతబాధ, అంటే ఆదిత్య శరీరాన్ని ఒక ఆత్మ ఆక్రమించుకుంది. అయితే పండితుడు అనుసరించిన పద్ధతి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతను ఆత్మతో పోరాడటానికి వెళ్లలేదు, దాన్ని బెదిరించలేదు, బదులుగా దానికి సహాయం చేస్తానని చెప్పాడు. దాని ప్రతీకారానికి తాను తోడుంటానని నమ్మించి అసలు విషయం రాబట్టాలని చూశాడు. పండితుడి వ్యూహం ఫలించింది. నెమ్మదిగా ఆ ఆత్మ తన కథను చెప్పడం మొదలుపెట్టింది. దాని పేరు అరుణ్. అదే నిర్జన రహదారిపై ఒక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్లో చనిపోయాడు. తనను చంపినవాళ్లపై ప్రతీకారంతో అక్కడే ఆత్మరూపంలో తిరుగుతున్నాడు. ఆ రాత్రి ఆదిత్య తిన్న స్వీట్ల వాసనకి ఆకర్షితుడై అతడిని ఆవహించాడు. ఇక ఆ ఆత్మకు విముక్తి కలిగించటం, ఆదిత్యను కాపాడటం, ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది. పండితుడు ప్లానిది. ముందు అరుణ్ నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకోవాలి. తరువాత ఆదిత్యను అరుణ్ చనిపోయిన అదే ప్రదేశానికి తీసుకెళ్లాలి. అక్కడ పచ్చి మాంసంతో ఒక దిష్టిబొమ్మలాంటిది చేసి అరుణ్ కోపాన్ని, ప్రతీకారాన్ని మొత్తం ఆ బొమ్మపైకి మళ్లించాలి. చివరగా ఆత్మకు శాంతి కలిగించి ఆదిత్య శరీరం నుంచి దాన్ని బయటకు పంపాలి. ఇక కథ చివరి అంకానికి చేరుకుంది. ఒక డొల్ల విజయం. ఆ చీకటి రహదారిపై, ఆ భయంకరమైన ప్రదేశంలో పూజ మొదలైంది. ఒకవైపు తమవాడు తిరిగి రావాలన్న కుటుంబం ఆశ, మరోవైపు ప్రతీకారంతో రగిలిపోతున్న ఆత్మ. పండితుడి మంత్రాలు, పూజలు ఫలించాయి. ఆత్మ ఆదిత్య శరీరాన్ని వదిలి వెళ్లడానికి సిద్ధమైంది. కాని ఆ చివరి క్షణంలో జరిగిన హింసాత్మక పెనుగులాటలో అనుకోకుండా ఆదిత్య తల బలంగా ఒక రాయికి తగిలింది. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం. అందరూ ఆదిత్య దగ్గరికి పరుగెత్తారు. అతని కళ్ళు తెరిచే ఉన్నాయి, కాని ఆ కళ్లల్లో ప్రాణం లేదు. అవి దేన్ని చూడటం లేదు. అప్పుడర్థమైంది వాళ్లకి, ఆత్మ వెళ్ళిపోయింది, కాని ఆదిత్య కూడా తిరిగి రాలేదని. ఈ రోజుకి ఆదిత్య ఒక కుర్చీలో కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. అతని భార్య నిధి అతనికి ఓపికగా ప్రతిరోజు అన్నం తినిపిస్తుంది. ఆత్మ అయితే వెళ్ళిపోయింది, కాని వెళ్తూ వెళ్తూ ఒకప్పుడు తను ప్రేమించిన మనిషిని కూడా తనతో పాటే తీసుకుపోయింది. చివరిగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక పోరాటంలో గెలిచారు, ఆత్మను పంపించేశారు, సరే, కాని ఆ యుద్ధంలో గాయపడిన మనిషి సంగతేంటి? ఆత్మను కాపాడవచ్చు, కాని చిన్నాభిన్నమైన మనసును బాగు చేయగలమా? ఆలోచించండి.